హిమాచల్ ప్రదేశ్లోని బిజిలీ మహాదేవ్ ఆలయంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పిడుగు నేరుగా శివలింగంపై పడుతుందని స్థానికుల విశ్వాసం. పిడుగుతో శివలింగం విరిగిపోయినా ప్రత్యేక పూజలతో తిరిగి పూర్వస్థితికి రావటం ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెడుతోంది. మన దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు తమ చరిత్ర, రహస్యాలతో భక్తులను అలానే పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలాంటి అద్భుత క్షేత్రాలలో ఒకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కుల్లు జిల్లాలో ఎత్తైన పర్వత శిఖరంపై వెలిసిన బిజిలీ మహాదేవ్ ఆలయం. దేవభూమిగా ప్రసిద్ధి చెందిన హిమాచల్లోని ఈ శివాలయం ప్రకృతి సోయగాలతో పాటు ఒక ఆశ్చర్యకరమైన విశేషం వల్ల ప్రపంచవ్యాప్తంగా అయితే గుర్తింపు పొందింది. స్థానిక విశ్వాసాల ప్రకారం సుమారు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారీ పిడుగు నేరుగా ఆలయంలోని శివలింగంపై పడుతుంది. ఆ పిడుగుపాటు తీవ్రతకు గర్భగుడిలో ప్రతిష్ఠించిన శివలింగం అనేక ముక్కలుగా విడిపోతుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే అంతటి శక్తివంతమైన పిడుగుపాటు జరిగిన ఆలయ నిర్మాణానికి మాత్రం ఎలాంటి నష్టం జరగదని భక్తులు చెబుతున్నారు. ఈ అద్భుతం వెనుక స్థానికులు ఒక బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. గ్రామ ప్రజలను, పరిసర ప్రాంతాలను పిడుగుపాటు నుంచి కాపాడేందుకే ఆ పరమశివుడే మెరుపు శక్తిని తనపైకి స్వీకరిస్తాడని వారు నమ్ముతారు. అందుకే ఈ ఆలయాన్ని బిజిలీ మహాదేవ్ లేదా పిడుగు మహాదేవుడుగా పూజిస్తారు. వెన్నతో శివలింగానికి పునర్జన్మన పిడుగుపాటు తర్వాత విరిగిపోయిన శివలింగం ముక్కలను ఆలయ పూజారులు ఎంతో భక్తి శ్రద్ధలతో సేకరిస్తారు. అనంతరం వెన్న, సత్తు వంటి పదార్థాలతో తయారు చేసిన ప్రత్యేక లేపనంతో ఆ ముక్కలను మళ్ళీ అతికించి శివలింగాన్ని పునరుద్ధరిస్తారు. ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల తర్వాత శివలింగం మళ్ళీ ఒకే రాతిలాగా దృఢంగా మారినట్లు కనిపిస్తుందని భక్తులు చెబుతారు. ఎలాంటి సిమెంట్, రసాయన జిగురు ఉపయోగించకుండా ఈ విధంగా శివలింగం తయారవుతుంది.